మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎర్రకోట దగ్గర ఉగ్రదాడి మన భారతీయులందరినీ ఎంతో కలిసివేసిందనే చెప్పవచ్చు. పేలుడు పదార్థ తయారు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. మొన్న మన భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఉగ్రదాడి మన భారతీయులందరినీ ఎంతో కలిసివేసిందనే చెప్పవచ్చు. దాదాపు 11 మంది ఈ ఉగ్రదాడిలో చనిపోయారు. దాంతోపాటు 20 పైన గాయాలయ్యి ఆసుపత్రుల పాలయ్యారు. ఏదేమైనప్పటికీ ఈ ఉగ్రదాడి రూపాంతరం చెందుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు బ్లాస్ట్ అంటేనే RDX అని అక్కడ ఈ కెమికల్ని యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు అది రూపాంతరం చెందుతున్నది. మొన్న జరిగిన ఈ ఉగ్రదాడిలో అమ్మోనియం నైట్రేట్ వాడిందని అక్కడ చెప్తా ఉన్నారు. అసలు ఈ అమ్మోనియం నైట్రేట్ అంటే ఏంటి, దాని స్వభావం ఏంటి, అది ఎంతవరకు మనం స్టోర్ చేసుకోవచ్చు, వీటి గురించి అమ్మోనియం నైట్రేట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనం బైన్సాలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ వద్దకైతే వచ్చాము. ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరర్ కె రఘునాథ్ గారు ఈ అమ్మోనియం నైట్రేట్ గురించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మన సుమన్ టీవీ ప్రేక్షకుల కొరకు, దాంతోపాటు తెలుగు ప్రేక్షకుల కొరకు ఈ అమ్మోనియం నైట్రేట్ అంటే ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిలో అమ్మోనియం నైట్రేట్ వాడారని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. అసలు ఈ అమ్మోనియం నైట్రేట్ ఏంటి, దాని స్వభావం ఏంటి సార్, దాని గురించి ఒకసారి చెప్పండి. అమ్మోనియం నైట్రేట్ అనేది ఇది ఒక రసాయన పదార్థం. ఇది నిజంగా ఘన పదార్థము. స్ఫటిక స్థితిలో ఉన్న తెల్లని స్ఫటిక స్థితిలో ఉంటుంది. దీన్ని సాధారణంగా ఎక్కువ మొత్తంలో రసాయనిక ఎరువుల తయారులో వాడతారు, ఫెర్టిలైజర్ తయారులో వాడతారు. అయితే దీని లక్షణం ఏంటంటే ఇది బలమైన ఆక్సీకరణి. ఇప్పుడు అగ్ని కాజం పోస్తే మంట ఎట్లా ఎక్కువైపోతుందో అలాగే ఈ పేలుడు పదార్థాలకు ఇది కలిపితే ఏమవుతుందంటే దాని యొక్క తీవ్రత పెరిగిపోతుంది, ఉష్ణం పెరిగిపోతుంది. అంటే ఎక్కువ మొత్తంలో దాని యొక్క తీవ్రతను పెంచడానికి ఇది ఒక ఆక్సీకరణగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకోసమే దీన్ని పేలుడు పదార్థాల్లో ఉపయోగిస్తారు. దీంతో పాటు సల్ఫర్, పొటాషియం నైట్రేటు, TNT ట్రైనైట్రోటోలిన్ లాంటి పదార్థాలు కూడా ఈ పేలుడు పదార్థాల్లో వాడతారు. ఈ మీరు RDX అన్నారు కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అంటారు దాన్ని. దాంట్లో కూడా ఈ ట్రైనైట్రోటోలిన్ అనే రాసాయనిక పదార్థాన్ని ఎక్కువ వాడతారు. దాని తీవ్ర డైనమైట్స్ అంటాం కదా, రాళ్ళు పాల్గొట్టే దాంట్లో కూడా ఈ TNTని ఎక్కువగా వాడతారు. అయితే అమ్మోనియం నైట్రేట్ అనేది NH4NO3 దాని ఫార్ములా. ఈ రాసాయనిక పరిశ్రమలో కానీ ల్యాబొరేటరీలో కానీ ప్రధానంగా ఎరువుల తయారులో కానీ అమ్మోనియం నైట్రేట్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే దీన్ని పక్కతో పట్టిస్తున్నారు అనమాట. నిజానికి పరిశ్రమల కోసం, రసాయన ల్యాబొరేటరీల కోసం, ఎరువుల తయారీకి ప్రభుత్వం దీన్ని సప్లై చేస్తుంటది. కానీ కొందరు ఏం చేస్తారంటే దీన్ని వేరే రకంగా వాడతారు అన్నమాట. ఇట్లాంటి పేలుడు పదార్థాలు తయారీకి వేరుగా వాటి కోసం ఉపయోగిస్తున్నారు. ఇది బలమైన ఆక్సీకరణి, అంటే పేలుడు యొక్క తీవ్రతను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు యజ్ఞం జరిగేటప్పుడు మన నెయ్యి పోసిన వల్ల ఏమైతుంది, మంట ఎక్కువైతుంది. అట్లా ఈ పేలుడు యొక్క తీవ్రత, ఉష్ణం పెరగడానికి అమ్మోనియం నైట్రేట్ దోహదం చేస్తుంది అనమాట. జనరల్లీ దీన్ని మనం కండిషన్ లో, అంటే నియంత్రిత కండిషన్ లో మనం ల్యాబ్ లో ప్రిజర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇది చుట్టుపక్కల ఉన్న తేమను కూడా తీసుకుంటది. అది తీసుకొని వేరే రకంగా మారే అవకాశం ఉంటది. చిన్న చిన్న మామూలుగా వేపర్స్ కళ్ళలో బండినా కూడా మన కళ్ళు ఇరిటేట్ అయ్యి కళ్ళు మంటలు అట్లా జరిగే అవకాశం ఉంటది. కాబట్టి మేము వాటప్పుడు కూడా గ్లోవ్స్ వేసుకొని మనం అమ్మోనియం నైట్రేట్ యూజ్ చేస్తాం. అదే అనమాట. అయితే ఈ అమ్మోనియం నైట్రేట్ ని ఎంతవరకు మనం స్టోర్ చేయొచ్చు సార్, ఎలాంటి పరిస్థితుల్లో దాన్ని స్టోర్ చేయొచ్చు? దీన్ని కంట్రోల్డ్, అంటే నియమిత పరిస్థితుల్లోనే మనం ల్యాబ్ లో దాన్ని నియంత్రిస్తాం. కాబట్టి దీనికి కూడా పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఈ మధ్యన ఒక రసాయనిక పదార్థం ఉంది, దాంట్లో ఇప్పుడు ల్యాబొరేటరీలో కూడా కొనడానికి పోవాలంటే మనం ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎస్టిక్ ఆమ్లాన్ని మనం డబ్బులు చేస్తే అది మాడిఫై అవుతుంది అనమాట. అట్లాంటి పదార్థాలు మనం వాడాలంటే ఇప్పుడు ఎస్టేషన్ చర్య ఉంటది, ఎస్టలేషన్ చర్య ఒక పదార్థాన్ని వాడతారు. అది కావాలంటే ప్రభుత్వం నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ల్యాబ్లలో మామూలుగా సప్లై చేస్తలేరు. ఇప్పుడు ఒక షాప్ నడపాలంటే మనకు ప్రభుత్వం నుంచి మనకు అది ఉండాలి కదా, డీలర్షిప్ అనుమతి. ప్రత్యేక డీలర్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి చేస్తారు అనమాట. ఈ అమ్మోనియం నైట్రేట్ కూడా అలాగే, దాన్ని వాడాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి కావాలా. కానీ కొందరు ఏం చేస్తారంటే ఆ పేరుతోటి పర్మిషన్ తీసుకొని దాన్ని వేరే రకంగా వాడతారు. అట్లా ఇట్లాంటి పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు RDX, అమ్మోనియం నైట్రేట్ వీటి మధ్య తేడాలు ఏంటి? ఈ టెర్రరిస్టులు ఈ అమ్మోనియం నైట్రేట్ ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు?
సో ఆర్డిఎక్స్ అంటే అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అంటారు. అది ఒక సంఘటిత కాంపౌండ్ అనమాట. అది అంటే వేరే రకరకాల రసాయనాల సమ్మిళితం. ఈ అమ్మోనియం నైట్రేట్ అనేది ఒకటి సింగిల్, NH4NO3 అనేది సింగిల్. అసలు యాక్చువల్లీ దీన్ని మనం పేలుడు వాడం అమ్మోనియం నైట్రేట్ ని, కానీ పేలుడు పదార్థ తయారీలో దాన్ని వాడతారు ఇప్పుడు అట్లా. కాబట్టి ఇది అమ్మోనియం నైట్రేట్ తో పోలిస్తే ఈ ఆర్డిఎక్స్ యొక్క తీవ్రత బాగా పెద్దది, పెద్ద మొత్తంలో విధ్వంసం జరుగుతుంది అది ఆర్డిఎక్స్. కాబట్టి దాని తీవ్రత పెరుగుతుంది అన్నమాట. సో ఆర్డిఎక్స్ అనేది ఒక సింగిల్ కాంపౌండ్ కాదు, అది వేరే రసాయనాలని కలిసి సమ్మితంగా దాన్ని తయారు చేస్తారనమాట. సార్ ఇప్పుడు అమ్మోనియం నైట్రేట్ ని స్టోర్ చేయాలంటే అంటే ఎలాంటి పరిస్థితుల మధ్య దాన్ని ఉంచాలంటే కోల్డ్ పరిస్థితులు ఉంచాలా లేకపోతే హాట్ పరిస్థితులలో ఉంచాలా, అసలు ఏంటి దాని గురించి ఒకసారి చెప్పండి. రైట్. సో అమ్మోనియం నైట్రేట్ ని కోల్డ్ పరిస్థితుల్లో మనం బ్రౌన్ గాజు సీసాలలో మనం అంటే వెలుతురు దాని మీద పడకుండా అది ప్రిజర్వ్ చేస్తారనమాట దాన్ని ల్యాబ్ లో. ఓకే. ఇది అంటే వేడి ఎక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది సార్ అది? వేడి ఇప్పుడు దీని యొక్క లక్షణం ఏంటంటే ఇది దహన దోదకారి, అంటే మంటలు మండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు మన పెట్రోల్ కిరోసిన్ మనం ఎట్లా నిల్వ చేస్తాం, కాబట్టి ఇది కూడా పేలుడు అంటే పెరగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆక్సీకరణ కారు, కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనం రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు దాదాపు మన ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు దాదాపు 2900 కిలోగ్రాముల అమ్మోనియం నైట్రేట్ ని పట్టుకోవడం అయితే జరిగింది. సో అంత పెద్ద ఎత్తున స్టోర్ చేయాలంటే ఎలాంటి వాటి వద్ద అవి స్టోర్ చేయొచ్చు సార్? అంత పెద్ద ఎత్తున దొరికిందని చెప్తున్నారు, దాని గురించి ఒకసారి చెప్పండి. సో ఇది ఏంటంటే ఇది ప్రత్యేకంగా అనుమతితో జరిగే పనులు కావు ఇవి చీకటిలలో జరిగే కాబట్టి దీని గురించి మనం ఎక్కువ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ అనేది మనం పరిశ్రమల్లో తయారు చేయడానికి మనం వాడతాం. దాంట్లో ఇంకోటి మిథైల్ ఆల్కహాల్ ఉంటది, CH3OH, దాన్ని పరిశ్రమలకు వాడతారు. అయితే వీళ్ళు జనాలు ఏం చేస్తారంటే ఈ మిథైల్ ఆల్కహాల్ ని ఇథైల్ ఆల్కహాల్ కలుపుతారు, కలపడం ద్వారా అది కల్తీ అయిపోతుంది. ఇప్పుడు మిథైల్ ఆల్కహాల్ అనేది విష స్వభావం కలది, ఈథైల్ ఆల్కహాల్ ఏమో ఎడిబుల్, మన తాగడానికి అనుభవం ఉందన్నమాట. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇట్లాంటి పక్కతో పడుతున్నా అని చెప్పి దానికి మిథైల్ ఆల్కహాల్ కలిపి సప్లై చేస్తారు, కానీ వీళ్ళకి ఆ విషయం తెలియదు. ఈ దీన్ని మిక్స్డ్ చేసినటువంటి ఆల్కహాల్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే అది కల్తీ అయిపోతుంది. మనం అప్పుడప్పుడు వింటాం కల్తీ సారా దాగి ఇంతమంది మరణం అని మనం వింటాం. దానికి కారణం ఏంటంటే దాంట్లో మిథైల్ ఆల్కహాల్ మిక్స్ జరుగుతుంది అనమాట. అట్లా. సార్ చెప్పండి సార్, ఈ అమ్మోనియం నైట్రేట్ ని మన ఇండియాలో ఏ ఇండస్ట్రీలో ఎక్కువ వాడతారు, దాని గురించి ఒకసారి చెప్పండి. సో అమ్మోనియం నైట్రేట్ ని ప్రధానంగా ఈ రసాయనిక ఎరువులు, ఫర్టిలైజర్స్ అంటే వ్యవసాయ ఎరువుల తయారీలో వాడతారు. అగ్రికల్చర్ ఇండస్ట్రీలో బాగా పెద్ద మొత్తంలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా అమ్మోనియం సల్ఫేట్ కానీ అమ్మోనియం ఫాస్ఫేట్ కానీ ఇట్లాంటి నత్రజని సంబంధిత ఎరువుల తయారీలో దీన్ని అమ్మోనియం నైట్రేట్ విరుగుగా వాడతారు. ఎందుకంటే మొక్కల పంటలకు ప్రధానంగా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాబట్టి మనం యూరియాలో పెద్ద మొత్తంలో నత్రజని ఉంటుంది, కాబట్టి ఈ యూరియా తయారీలో కూడా ఈ అమ్మోనియం నైట్రేట్ను వాడతారు. కాబట్టి నత్రజని ఇప్పుడు విరివిగా పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నారు వ్యవసాయదారులు. ఈ అమ్మోనియం నైట్రేట్ ని పెద్ద మొత్తంలో యూరియా తయారీలో వాడతారు. ఈ యూరియా అనేది నత్రజని సంబంధిత ఎరువు. ఈ వ్యవసాయంలో పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ ను ప్రధానంగా నత్రజని ఎరువుగా వాడతారు. సార్ చెప్పండి, ఇప్పుడు దాదాపు 1 kg అమ్మోనియం నైట్రేట్ కనుక బ్లాస్ట్ చేస్తే, అంటే బ్లాస్ట్ లో మీరు అది సాధకంగా పనిచేస్తారని మీరు అంటున్నారు, ఒక 1 kg అమ్మోనియం నైట్రేట్ వాడితే దాని ఎఫెక్టివ్ అంటే ఎంత వరకు అది ఎఫెక్టివ్ ఉపయోగలుగుతుంది, దాదాపు దాని రేంజ్ ఎంత ఉంటుంది? అమ్మోనియం నైట్రేట్ అదొక్కటే కాకుండా దాంతో పాటు ఇతర రసాయనాలు కూడా మిక్స్ గా ఉంటాయి. ఇది పేలినప్పుడు 200-300 మీటర్ల వరకు దాని యొక్క తీవ్రత ఉంటది. ఇప్పుడు మనం డైనమైట్ చూస్తాం, ఇప్పుడు రాళ్ళు పేల్చడానికి ఉపయోగిస్తారు కదా, అది 200-300 మీటర్ల వరకు దాని యొక్క తీవ్రత మనము ఎగిరిపోయినటువంటి ముక్కల్ని మనం గమనిస్తుంటాం చాలా వరకు. కాబట్టి దాని తీవ్రత 200-300 మీటర్ల వరకు బాగా ఉంటుంది. ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పేలిపోతాయి, చింద్రమయ్యే అవకాశాలు ఉంటాయి. సార్ థ్యాంక్ యూ సార్, అంత చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అమ్మోనియం నైట్రేట్ గురించి, అది వాటి స్వభావాల గురించి చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా ఈ ఢిల్లీ బ్లాస్ట్ లో ఈ జరిగిన తర్వాత ఈ అమ్మోనియం నైట్రేట్ గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత చాలా మందికి అక్కడ ఉంది. దాంతోపాటు మా సుమన్ టీవీ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మోనియం నైట్రేట్ గురించి మీరు ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.